బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. హెచ్సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం సృష్టించాయి. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో ఎక్కువ వయసున్న పేర్లను అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ల్లో ఎంట్రీ ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో గతంలో 6 ప్లేయర్లపై బ్యాన్ విధించింది బీసీసీఐ. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగల్లో ఆడే విధంగా అవకాశం ఇస్తుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. హెచ్సీఏ తీరుతో టాలెంటెడ్ ప్లేయర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. టాలెంట్ లేకున్నా ప్లేయర్లను ఆడిస్తున్న హెచ్సీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు అనంతరెడ్డి అనే వ్యక్తి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారే. సురేష్ చెప్పండి, అటు హెచ్సీఏ తీరుపై కూడా మండిపడుతున్నారు ఒక పక్కన. ఎందుకంటే ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు అనేవి సృష్టించి టాలెంట్ లేని వాళ్ళందరినీ కూడా దీంట్లో చోటిస్తున్నారంటూ కూడా అనంతరెడ్డి అనే వ్యక్తి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఎంతమందిని ఇప్పటి వరకు కూడా ఇలా జాయిన్ చేశారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుందనే చెప్పాలి. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి ఎక్కువ వయసు ఉన్న వారిని కూడా టీమ్స్లోకి తీసుకుంటూ ఆడిస్తున్నారంటూ కూడా దీనిపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే అండర్-19, అండర్-16, అండర్-23లో కూడా ఇలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయంటూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్ చెప్పండి, ఎంతమందిని ఇప్పటి వరకు కూడా ఈ ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి తీసుకున్నారు? అసలు అనంతరెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నారు? అంటే అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ల్లో చాలా మంది సర్టిఫికేట్లు పెట్టి ఆటలు ఆడినట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బర్త్ సర్టిఫికేట్ లో తగ్గించి అండర్-19, అండర్-16 లీగ్లలో ఆడారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా బీసీసీఐ కొంతమంది పేర్లను బ్యాన్ చేసింది, వారు మళ్ళీ లీగ్ ఆడకుండా చర్యలు తీసుకుంది. అలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు హెచ్సీఏ క్రికెట్ సంబంధించిన దాంట్లో అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాచకొండ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. విచారణలో అనేక విషయాలు బయటపడే అవకాశం కనబడుతుంది. హెచ్సీఏలో అనేక అక్రమాలు జరిగాయి, అందులో ఇదొక కూడా ఉంది అని చెప్పేసి కూడా అనంతరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎక్కువగా వయసు ఉన్నప్పటికీ కూడా దాన్ని తగ్గించి నకిలీ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు సృష్టించి వాటిని పెట్టి ఆ లీగ్లలో ఆడిరు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి నిజాయితీగా ఆ వయసు తక్కువ ఉన్న ప్లేయర్స్ కి నష్టం జరుగుతుంది కాబట్టి దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనేక అక్రమాలు జరిగాయి. ఇప్పటికీ సిఐడి విచారిస్తుంది. సిఐడిలో అనేక గోల్మాల్లకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు కోర్టులో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మరో వివాదంకి ముందుకు రావడం, దీనిపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనంతరెడ్డి ఫిర్యాదు చేయడంతో హెచ్సీఏకి సంబంధించిన అక్రమాలు మరొకటి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. విచారణలో ఎంతమంది ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు పెట్టారనేది కూడా తేలే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.